నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీలో రాబోయే ఎన్నికలకు నేడే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సమరశంఖం పూరించారు. యుద్ధానికి సిద్ధం అంటూ సవాల్ విసురుతున్నారు. భీమిలో జరిగిన సభకి భారీగా 34 నియోజకవర్గాల నుంచి, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా తరలి రావడం జరిగింది. ఎంతో ఆవేశ ఉద్వేగపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భం. టార్గెట్ టీడీపీ, జనసేన. సో ఖచ్చితంగా గెలాల్సిన అవసరం ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం పాలన చేశారు, ఆయన ఏం ఖర్చు పెట్టారు, సో ఇవన్నీ చాలా ప్రస్తావించారు. మరి అది ప్రజలు ఏ రకంగా ఆయన వాయిస్ని రిసీవ్ చేసుకుంటారు. నోటిఫికేషన్ రాకముందే ఈ యుద్ధాన్ని సిద్ధం అంటూ ఆయన ప్రకటించడం, మరోపక్క 5 లిస్టులు ఇప్పటికే సిద్ధం చేయడం, దూకుడు పెంచారా, తన వ్యూహంతో ముందుకు సాగుతున్నారా. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీలో మొన్న ఎవరికి వారు 2 సీట్లు ప్రకటించడం అన్నది గందరగోళానికి దారి తీసిందని పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న నేపథ్యం. పొత్తు ధర్మంలో భాగంగా మరి ఎవరు పొత్తుని విస్మరించారు, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తమ్ముళ్ళని వేసుకుంటే హడావిడి చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మేము బాగానే ఉన్నాము, మీకెందుకు మా విషయంలోని మేము 2 అనౌన్స్ చేస్తే ఆయన 2 అనౌన్స్ చేశారని అది చెప్పినప్పటికీ కూడా ఇది వ్యతిరేక ప్రచార అస్త్రంగా వైఎస్ఆర్సీపీ జనాల్లోకి తీసుకెళ్ళిన సందర్భం. సో ఈ అంశం పూర్తిగా ఆగకముందే హరిరామ జోగయ్య గారు మరొక లేఖాస్త్రాన్ని సంధించడం. ఒక 50 మంది నియోజకవర్గాలు ఎవరైతే జరుగుతారో 6 ఎంపీలు, 50 మంది జనసేన గెలిచే స్థానాలంటూ ఆయన ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. సో హరిరామ జోగయ్య గారు మొదటి నుంచి కూడా ఆ రకంగా లిస్టులు ప్రచారం చేయడం ఇవన్నీ కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారికి సూచనలు సలహాలు ఇస్తుండడం బాగానే ఉంది. అయితే ఇది ఇక్కడతో ఫుల్ స్టాప్ పడుతుంది, వీళ్ళిద్దరూ 2 నియోజకవర్గాలు ప్రకటించడం అనే టైంకి నాగబాబు గారు ఒక ట్వీట్ చేయడం, చర్యకు ప్రతిచర్య ఉంటుంది అని. సో ఇవన్నీ ఆ గ్యాప్ను పెంచుతున్నాయా? ఒక సంయమనంతో పవన్ కళ్యాణ్ గారు నేను ఒక క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగానే తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైనా ముఖ్య నాయకులందరూ కూడా నార్మల్గా మా ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్నాం, మేము ఒక 2 స్థానాలు ఇది అనుకున్నాం, ఆయన అనదనుకున్నారంటే చాలా సింపుల్గా పోయేది. కానీ ఎవ్వరూ కూడా పెద్దగా దీని మీద మాట్లాడలేదు, మౌనవ్రతం పాటిస్తున్నారు. ఇది అడ్వాంటేజ్ అయ్యింది వైఎస్ఆర్సీపీకి అన్నది పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. మరి ఈ ఎన్నికల పొత్తులు ఎత్తులు ఏ రకంగా ఉండబోతున్నాయి అధికార ప్రతిపక్షాల మధ్య? మరి ఈరోజు సిద్ధం అంటూ యుద్ధానికి ఈయన ప్రకటించడంతో మరి ఆ ప్రతి యుద్ధాన్ని ఏ రకంగా వీళ్ళు ప్రకటిస్తారు, ఎన్ని సీట్లలో ఎవరు ఎలా పోటీ చేస్తారు, ఏ రకంగా వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది, ఇదే ఇష్యూపై నేను ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కె వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే తిరునగరి జోష్నా గారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా స్టూడియోలోకి అందుబాటులోకి వచ్చారు. దాసరి కిరణ్ గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. బాలకోటి గారు, అమరావతి బహుజన జేఏసీ బాలకోటి గారు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా అధికార పార్టీ వెంకటరెడ్డి గారినే టచ్ చేద్దాం, ఎందుకంటే యుద్ధానికి సిద్ధమంటూ ఈరోజు సమరశంఖాన్ని పూరించారు. 34 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. చాలా ఆవేశపూరితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భం ఏంటి? ఈ సిద్ధం దేనికి సిద్ధం? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. మీకు బయట కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆవేశపూరితంగా మాట్లాడింది వినిపిస్తాను. పీసీఆర్ బయట వస్తే నాకు చెప్పండి. వెంకటరెడ్డి గారు ప్లీజ్. వర్మ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే 99 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. 2019లో మేము గెలిచిన తర్వాత 2024 ఎన్నికలకి ఆల్రెడీ సిద్ధమై ఉన్నాం. అంటే దాదాపుగా 4.5 సంవత్సరాల క్రితమే ఎప్పుడైతే నెక్స్ట్ ఎన్నికలు జరుగుతాయి అనే దానికి సమాయత్తం అవ్వాలి అనేది ముందు నుంచే కార్యాచరణ రూపొందించి. ఎందుకంటే నేను తర్వాత ఆయన కూడా చెప్తారు, మన బాలకోటయ్య గారు కూడా ఆయన ఎప్పుడో ప్రిపేర్ అయి ఉన్నారని చెప్పి నా తర్వాత వర్షాలు ఆయనే చెప్తారు కాబట్టి ఆయన కూడా ముందే చెప్పేస్తున్నా. సో మేము ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ అన్నాక ఒకసారి ఓడిపోయి ఉన్నాం, తర్వాత మేము గెలుచుకున్నాం. గెలిచిన తర్వాత అధికారాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలి, సో మనం ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఏ విధంగా అమలు చేసి ప్రజల్లో మళ్ళీ ఓటు అడగాలనే దాని మీద ఖచ్చితంగా ఒక చిత్తశుద్ధితో మేము వెళ్ళాం. మేము ఆ రోజు అధికారంలోకి రాగానే మొట్టమొదటి రోజే ప్రమాణ స్వీకారం రోజే 2250 రూపాయలు పెన్షన్కి పెంచుతూ, ఎందుకంటే మేము క్లియర్ గా మా మేనిఫెస్టోలో పెట్టాం 3000 రూపాయల వరకు పెంచుకుంటూ పోతామని చెప్పి. దానిలో భాగంగా 2250, తర్వాత 2500, 2750, ఇప్పుడు మన జనవరిలో 3000 అలా పెన్షన్లు పెంచుకుంటా పోతా
ఓకేలేండి, కాదండి, మీరు ఇచ్చిన నవరత్నాలన్నీ కూడా సంపూర్ణంగా వాళ్ళు అందుతున్నాయి అని చెప్పే ప్రయత్నం మీకు ఓకే. ఇప్పుడు అవన్నీ కూడా మనం లిస్ట్ చదివితే దానికి సమయం సరిపోదు కాబట్టి ఈ రోజు దేనికి సిద్ధం, ఎన్నికల శంఖారావానికి సిద్ధం అంటున్నారు. అంటే 175 నియోజకవర్గాల్లో మేము గెలుస్తామని కాన్ఫిడెన్సా? వెంకటరెడ్డి గారు మీది ఫ్రీ సార్. ఆల్రెడీ 175 నియోజకవర్గాలకు 151 ఆల్రెడీ గెలుస్తున్నాం. 175 ఆల్రెడీ గెలుస్తున్నాం మేము. ఓకే, కాన్ఫిడెంట్ ఏమో 151 ఆల్రెడీ గెలుస్తున్నాం. అంటే మేము ఓడిపోయిన నియోజకవర్గాలు 24 కదా. అంతకుముందు ఎన్నికల్లో 67 గెలుస్తున్నాం, తర్వాత 151 గెలుస్తున్నాం. కాదండి, అయితే మీరు ఇప్పుడు మీరు పోటీ పడాల్సింది, ఫైట్ చేయాల్సింది 24 నియోజకవర్గాలకి, అంతేనా? అంతే కదా. 151 ఫిక్స్ సార్. ఇప్పుడు ఒక అసెంబ్లీతో బిగినైంది మా ప్రస్థానం. చాలా మంది అవహేళన చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టగానే జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయిందన్నారు, రాజీనామా చేయగానే పని అయిపోయిందన్నారు, ఏదంటే జైలుకి వెళ్ళగానే పని అయిపోయిందన్నారు, 67 సీట్లతో మేము ప్రతిపక్షంలో ఉండగా పని అయిపోయిందన్నారు, 67లో 23 మా మీద నుంచి వెళ్ళిపోగానే మా పని అయిపోయిందన్నారు, తర్వాత 151 వచ్చినా మా పని అయిపోయిందన్నారు. వాళ్ళు ఎన్ని రకాల పని అయిపోయింది అనుకున్న ప్రతిసారి మా బలం పెరుగుతా వెళ్తుంది తప్ప ఎక్కడ మా బలం తగ్గల. ఒక గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు తప్ప ప్రతి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసి ఉంది. ఈవెన్ టీచర్స్ ఎన్నికలు ఆల్సో ప్రతి ఒక్క ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2024 ఎన్నికలు వెరీ ఈజియెస్ట్ ఎలక్షన్. 2019 మాకు కష్టమైన ఎలక్షన్. ఓకే, ఎందుకంటే సార్ మీ వాయిస్ మ్యూట్ అవుతుంది. మాకు అధికారం ఇవ్వండి, మేము ఇది చేస్తామని చెప్పి మేము ఆ రోజు ఏదైతే ఎన్నికలకు వెళ్ళాం, ఇప్పుడు ఆల్రెడీ చేసి మేము ఎన్నికలకు వెళ్తున్నాం. సో మాకు ఇది ఈజియెస్ట్ ఎలక్షన్ కదా. ఓకే, ఇచ్చిన మా మేనిఫెస్టో ప్రతి గడప గడపలో ఉంది. ఓకే, మా మేనిఫెస్టో వెంకటరెడ్డి గారు డబల్ డిజిటే రావడం కష్టం అన్నది ప్రతిపక్షాలు మీ మీద మాట్లాడుతున్న అంశం అయిపోయింది. ఇంకా డైరెక్ట్గా వెళ్ళడమే. మొన్న మీరు ఏదో ఒక ఇంటర్వ్యూలో కూడా అది ఒప్పుకున్నారు, నేను గౌరవంగా దిగిపోతాను అని చెప్పి వాళ్ళు ట్రోల్ చేసే పరిస్థితి. సరే, ఎవరు ఎన్ని రకాల ట్రోల్ చేసుకుంటే ఏముంటది? మాకు డబల్ డిజిటే రాదని అలాగ అన్నప్పుడు మరి డబల్, త్రిబుల్, లేదంటే 4, 5, 10 మందితో పొత్తులు రావాల్సిన పనే ఉంది. నిజంగా మాకు రాదని అనిపించినప్పుడు వాళ్ళు సింగిల్ గా ఎందుకు రావట్లేదంటే అక్కడే వాళ్ళకి అర్థమవుతుంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా ఉన్నారని చెప్పి పవన్ కళ్యాణ్ ఏంటి, చంద్రబాబు నాయుడు ఏంటి బహిరంగానే ఒప్పుకుంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే చంద్రబాబు నాయుడు నా వల్ల సింగిల్ గా కాదని చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ అమ్మో నా వల్ల అసలు కాదు, నేను కత్తి పరిస్థితుల్లో అన్ని పార్టీలు కలుపుకొని వెళ్ళాలంటున్నారు. అంటే మేము బలంగా ఉన్నట్టు ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టే కదా వరం గారు. మేము బలంగా ఉన్నామని వాళ్ళే ఇండైరెక్ట్ గా చెప్తా. మళ్ళీ సింగిల్ డిజిట్ రాదు, డబల్ డిజిట్ రాదు, లేదంటే అది రాదు. ఆదా వస్తుంది అనేది 2024 ఎన్నికల్లో ప్రజలు తీర్పు రూపంలో చూపిస్తారు. 2019 ఎన్నికలప్పుడు కూడా ఇదే విధంగా పవన్ కళ్యాణ్ మామే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కానేమని అన్నాడు. ఏమైంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. ఆయన కనీసం అసెంబ్లీ గేటు దాకా 2 సార్లు ఓడిపోయాడు. ఆయనకు వచ్చింది ఒకే ఒక స్థానం, అది కూడా ఇప్పుడు ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి. సో ఎన్ని రకాలు మాట్లాడుకుంటే మేము ఒకటేసారి క్లియర్ గా మా ద్వారా మంచి జరిగితే ఓటు వేయమంటున్నాం, మేము ఇచ్చిన మేనిఫెస్టో అమలు అయితే ఓటు వేయమంటున్నాం, మా పరిపాలన బాగుంటే ఓటు వేయమంటున్నాం. మేము 100 సార్లు చెప్పినా దానికే మేము కట్టుబడి ఉన్నాం. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. పీసీఆర్ బయట ప్లే చేయండి.